హలో, నేను విశ్వేశ్వరరావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం అని చెప్పి అనుకోవచ్చు. జగన్ పూనకం అనే టైటిల్ తోటి నేను మీ ముందుకు ఒక విశ్లేషణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు, ట్రంప్ కూడా దాదాపుగా అదే చేస్తున్నారు. దాంట్లో ఒక అంశాన్ని నేను ప్రస్తావిస్తాను. యాజ్ ఇట్ ఈస్గా జగన్ గారు ఏం చేశారో ట్రంప్ కూడా అదే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు. దాని మీద ప్రశ్నిస్తే, ఏ సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటి, అవసరం కదా, ప్రభుత్వానికి అవసరమైనప్పుడు పెడితే తప్పేంటి అనేది ఆ రోజు కొడాలి నాని గారు ప్రెస్ మీట్లో ఎదురు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మర్చిపోలేనటువంటి సంఘటన. సచివాలయాన్ని, ఆంధ్రప్రదేశ్కి ఆత్మ లాంటి సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారు. అదే అంశాన్ని ప్రశ్నిస్తూ కొడాలి నాని గారిని ప్రెస్ మీట్లో ప్రశ్నిస్తే విలేకరులు, అవసరమైనప్పుడు సచివాలయాన్ని పెడతాం, ఏదైనా పెడతాం, తప్పేంటి అని చెప్పేసి అన్నారు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ సమాజం సెంటిమెంట్ ఫీల్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఒక ఆత్మ లాంటిది సచివాలయం. అలాంటి సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటి అని చెప్పేసి చాలా ఈజీగా క్యాజువల్గా చెప్పేశారు కొడాలి నాని గారు. కొడాలి నాని గారు చెప్పారంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి, తాడేపల్లి నుంచి వచ్చినటువంటి ఆదేశం మేరకే చెప్పు ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ విధంగా ఆయన మాట్లాడరు కూడా. సో సేమ్ అలానే ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటి పరిణామాన్ని కనుక చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం తీసుకోలేదనిపిస్తుంది. ఏంటంటే, అక్కడ ఎఫ్బిఐ ప్రధాన కార్యాలయాన్ని భవనాన్ని అమ్మకానికి పెట్టింది అమెరికా ప్రభుత్వం. దాంతోపాటు ప్రభుత్వ ఆస్తులు 443 రకాల ఆస్తులు, భవనాలు, 443 భవనాలు అమెరికా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వాటిని అమ్మకానికి సిద్ధం చేసి అమ్మడానికి సిద్ధమైంది అమెరికా ప్రభుత్వం. సరే, మిగతా ఆస్తులు ఎలా ఉన్నా సరే, ఎఫ్బిఐ అనేది అమెరికాకు సంబంధించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం అని అంటే దానికి ఒక ప్రపంచంలో ఒక మంచి పేరు ఉంది ఎఫ్బిఐకి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది అది ఆయుపట్టు అమెరికాకి. దాని ప్రధాన కార్యాలయాన్ని అమ్మడానికి సిద్ధమయ్యారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సచివాలయాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకుంటే, ఏకంగా ట్రంప్ అయితే అక్కడ ఎఫ్బిఐ ప్రధాన కార్యాలయాన్ని వేలం వేయడానికి సిద్ధమయ్యారు, అమ్మకానికి పెట్టేశారు. బహుశా వైట్ హౌస్ని కూడా అమ్మకానికి పెడతారేమో తెలియదు, ఇప్పటివరకు అయితే ఆలోచన లేదేమో. అవసరమైతే పెట్టుకుంటే తప్పేంటి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా బహుశా ట్రంప్ కూడా ఆశ్చర్యపోవసలే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని అంటే, కొడాలి నాని గారు అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మాట కొడాలి నాని గారి నుంచి విన్నట్టే మనం భావించాలి. సో అందుకే నేను జగన్ పూనుకొని పెట్టా. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేశాలని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆయన ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారో అర్థం కానిటువంటి సిచ్యువేషను. అందుకే మిత్ర దేశాలు, శత్రు దేశాలు అన్నీ ఏకమయ్యి ట్రంప్ని ఇప్పుడు టార్గెట్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కెనడా విద్యుత్ సరఫరాని ఆపేయడానికి సిద్ధమైంది. ఆల్రెడీ ట్రూడో చెప్పేశారు కెనడా ప్రధానమంత్రి. దాదాపు 1.5 ఇళ్ళకి కానీ, లేదంటే అక్కడ భవనాలకు కానీ కంప్లీట్ కరెంట్ ఆగిపోయేటువంటి అవకాశం ఉంది, అంధకారం ఏర్పడేటువంటి అవకాశం ఉంది అమెరికాలో, కెనడా కనుక విద్యుత్ సరఫరా చేయకపోతే. మరి ట్రంప్ ఏమో వాళ్ళకి 25% దిగుమతి సుంకాలు విధించారు. దాంతో ఇప్పుడు కెనడా ఆగ్రహంగా ఉంది. మిత్రదేశంగా కెనడా ఉంది. కెనడా ప్రధానమంత్రి వచ్చినప్పుడు నువ్వు 51 రాష్ట్రంగా కెనడాని చేసేయని చెప్పి ట్రంప్ మాట్లాడటం. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ నుంచి జెలెన్స్కీ వెళ్ళినప్పుడు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఆయన వెళ్ళినప్పుడు ఆయనేమన్నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ని, జెలెన్స్కీని, నువ్వు ముందు ఖనిజాల ఒప్పందాల మీద సంతకాలు పెట్టు అని అంటారు. మీరు సీజ్ ఫైర్కి సంబంధించిన ఒప్పందాలు గుర్చుకొని అదే పుతిన్ ఎందుకు తప్పుపడతావు అని అంటారు. పుతిన్కి సపోర్ట్ చేస్తారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. చిరకాలంగా అగ్రదేశాలు 2 ఉంటాయి ప్రపంచంలో, ఒకటి రష్యా, 2 అమెరికా ఉండేవి. ఈ 2 శత్రు దేశాలుగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ 2 శత్రు దేశాలు ఇప్పుడు మిత్ర దేశాలు అయిపోయాయి. ట్రంప్ అలాగే పుతిన్ ఇద్దరు స్నేహితులుగా మారిపోయారు. దీంతో ప్రపంచంలో ఉండేటువంటి సినారియో మారిపోతుంది. ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏమంటున్నారు, ఎంతకైనా బోధన చూసుకుందారా అంటున్నాడు
ట్రంప్ని, నువ్వు వాణిజ్య యుద్ధానికైనా రెడీ, లేదా ట్రేడ్ వార్కైనా రెడీ, దేనికైనా రెడీ అని చెప్పండి. దిగుమతి సుంకాలకు సంబంధించినటువంటి వారికైనా సరే, ఏ వారికైనా సరే అని చెప్పేసి సవాల్ చేస్తున్నారు జిన్పింగ్. ట్రంప్ ఏమో ఏప్రిల్ 2 నుంచి భారతదేశం మీద కూడా సుంకాలని విధించడానికి సిద్ధమయ్యారు. అందుకే స్వేచ్ఛా వాణిజ్యం కావాలి మన 2 దేశాల మధ్య అని చెప్పి హడావిడిగా పీయూష్ గోయల్ అమెరికా వెళ్ళారు నరేంద్ర మోడీ గారి ఆదేశం మేరకు. ఆయన అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం చేసుకోవడానికి. బట్ ట్రంప్ రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనేది అన్ని దేశాలకు ఒకటే, భారతదేశానికి మినహాయింపు లేదు అనేటువంటి ధోరణిలో ఆయన వెళ్తున్నారు. దాంతో భారతదేశంలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ రంగం కానీ లేదా ఫార్మా రంగం కానీ పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అదే జరిగితే భారతదేశం కూడా ఆర్థికంగా కుదేలయ్యేటువంటి అవకాశం ఉంది. సో అందుకే అనాలోచితమైనటువంటి చర్యలు వేగంగా తీసుకుంటున్నారు ట్రంప్. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజే ప్రజావేదికను నిలువున కూల్చేయించేశారు. 9 కోట్ల విలువైనటువంటి ప్రజావేదిక, దాన్ని ప్రజాధనము అది అని చెప్పి చూడకుండా చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి దాన్ని కూల్చేశారు. అలా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఏది చేస్తే దాన్ని అందరినీ ఆపేయటమో లేదంటే కూల్చేయటమో లేదంటే తొలగించడమో చేసుకుంటూ వెళ్ళిపోయారు 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు అక్కడ ఉండే ప్రజల్ని ప్యానిక్కి గురి చేశారు, ప్యానిక్ సిచ్యువేషన్కి తీసుకెళ్లారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి మొత్తం ల్యాండ్ అంతా కూడా తన ఆధీనంలో పెట్టుకోవాలనే ప్రయత్నం చేశారు. ఎక్కడ చూసినా తన ఫోటో తప్ప ఎక్కడ ఏమీ కనిపించకూడదని చెప్పి ప్లాన్ చేశారు. సేమ్ ట్రంప్ కూడా అదే చేస్తున్నారు. ట్రంప్ కూడా ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైనది, అక్కడ ప్రజలందరూ తిరుగుబాటు వ్యక్తం చేసేటువంటి నిర్ణయం ఏంటంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆస్తులు అమ్మేయటం. ఇప్పటికే కొన్ని లక్షల మందిని ఉద్యోగస్తులను తీసేశారు. ఎఫ్బిఐలో కూడా ఉద్యోగస్తులను తీసేస్తున్నారు, రక్షణ విభాగంలో కూడా ఉద్యోగస్తులను తీసేస్తున్నారు, కొన్ని లక్షల మంది ఉద్యోగులను తీసేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని అమ్మకానికి పెట్టేశారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. దాంతో వాళ్ళు దైనందిన జీవితానికి అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడానికి కూడా భారంగా పరిణమిస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలు. అందుకే ఆ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ట్రంప్ ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా 443 ప్రభుత్వ ఆస్తుల్ని వేలం వేయడానికి సిద్ధపడ్డారు. అమెరికా చరిత్రలో బహుశా ఇలాంటి సంఘటన అంతకుముందు లేదేమో. దానికి సంబంధించినటువంటి న్యూస్ కూడా అన్ని జాతీయ అంతర్జాతీయ మీడియాలో వచ్చారు. ప్రధాన న్యాయశాఖ భవంతి సహా సమైక్య ప్రభుత్వానికి చెందినటువంటి 443 ఆస్తుల్ని విక్రయించడానికి సిద్ధమైంది. ప్రధాన న్యాయ భవంతి కూడా ఒక ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు సంస్థ FBI ఇది మాత్రమే కాదు, ప్రధాన న్యాయ భవంతి కూడా అమ్మడానికి సిద్ధమయ్యారు. సాధారణ సేవల పరిపాలన విభాగం ఈ మేరకు ఒక జాబితాను కూడా విడుదల చేసింది, ఏమేమి భవంతుల్ని ఏ రాష్ట్రాల్లో మేము అమ్ముతామని చెప్పి. సో దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి భవనాలు, కోర్టు భవంతులు, కార్యాలయాలు, గ్యారేజీలు, వాషింగ్టన్ డీసీలో ఉన్నటువంటి FBI ప్రధాన కార్యాలయం, వీటన్నిటిని కూడా అమ్మడానికి సిద్ధమయ్యాడు ఎవరు? ట్రంప్. సో దీంతో గతంలో హోటల్ని నిర్వహించినట్టు ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ కూడా, అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయం, కార్మిక శాఖ ప్రధాన కార్యాలయం, గృహ పట్టణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యాలయం సహా 443 భవంతుల్ని అమ్మేయడానికి ట్రంప్ సిద్ధమయ్యారు. సో సేమ్ మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మద్యాన్ని కూడా రాబోయేటువంటి 25 సంవత్సరాల్లో ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేసి ఆ అంచనా ముందే చేసి ఆయన అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అన్ని ల్యాండ్స్ అమ్మేయటానికి, భవంతులు అమ్మేయటానికి కూడా సిద్ధపడ్డారు, తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు, అమ్మడానికి కూడా సిద్ధపడ్డారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అవుతుంటే దానిలో 25,000 ఎకరాలని తీసుకోవాలని ప్రయత్నం కూడా చేశారనేది ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి మాట. కాబట్టి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ట్రంప్కు పూనాడా లేదంటే ట్రంపే ముందే జగన్మోహన్ రెడ్డి పూనారా అనేది మీరే తెలుసుకోవాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.